చిన్నారుల ఎదుగుదల, నాడీ సంబంధిత అభివృద్ధి లోపాలను ప్రారంభ దశలోనే గుర్తించి వారికి సరైన సమయంలో మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన నవచేతన కార్యక్రమం చిన్నారుల పాలిట ఒక వరంగా మారింది. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం, టెక్కలి ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక అవగాహన సదస్సులపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. చిన్నారుల ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం నవచేతన యాప్ ఒక సమర్థవంతమైన సాధనంగా ఉపయోగపడుతోంది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 6 సంవత్సరాల్లోపు చిన్నారులలో ఉండే శారీరక, మానసిక అభివృద్ధి లోపాలను తొలి దశలోనే గుర్తించేందుకు ఈ ఏఐ ఆధారిత ఈసీడీ స్క్రీనింగ్ వ్యవస్థను రూపొందించారు. దీనిపై శ్రీకాకుళం జిల్లాలో క్షేత్రస్థాయిలో అంగన్వాడీ సూపర్వైజర్లు, ట్రైనర్లకు ప్రత్యేక ఓరియంటేషన్ శిక్షణా సదస్సులను నిర్వహిస్తున్నారు. చిన్నారుల జీవితంలో తొలి 1000 రోజుల కాలం అత్యంత కీలకమైంది. ఈ సమయంలోనే వారి మెదడు ఎదుగుదల వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం చిన్నారులలో ఆటిజం, ఏడీహెచ్డీ, వినికిడి లోపాలు వంటి నాడీ అభివృద్ధి సంబంధిత సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో వాటి లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించడం ఎంతో అవసరం. నవచేతన యాప్ ద్వారా అంగన్వాడీ కేంద్రాల వేదికగా సేకరించే చిన్నారుల డేటా భవిష్యత్తులో వారి ఆరోగ్య కార్యక్రమాలకు ఒక దిక్సూచిలా మారుతుంది. నుంచి 6 సంవత్సరాల ఏజ్ గ్రూప్ని 9 బ్యాండ్లుగా డివైడ్ చేశారు. అదేవిధంగా 5 విభాగాల్లో అంటే వాళ్ళలోని సూక్ష్మ కండరాలు, తర్వాత స్థూల కండరాలు, అలాగే మేధో అభివృద్ధి, మిగతా అభివృద్ధులన్నీ ఎలా ఉన్నాయి అన్నవి అంచనా వేస్తూ ఆ పిల్లల తాలూకా లోపాలు ఏమైనా ఉన్నట్లయితే దాన్ని మనం స్క్రీనింగ్ ద్వారా ఆర్బీఎస్కే శాఖ అంటే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అది పంపించడం జరుగుతుంది. ఈ శిక్షణా సదస్సులలో నాన్ డెవలప్మెంటల్ లేయర్, చిన్నారులలో లోపాలను గుర్తించే విధానాలపై నిపుణులు స్పష్టమైన అవగాహన కల్పిస్తున్నారు. తొలి దశలోనే లోపాలను గుర్తించడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ఉచిత వైద్య, పునరావాస సేవలను చిన్నారులకు అందించవచ్చు. ఒకవేళ యాప్ స్క్రీనింగ్లో తీవ్రమైన లోపాలు గుర్తిస్తే వారిని తదుపరి చికిత్స కోసం పెద్ద ఆసుపత్రులకు పంపే రిఫరల్ విధానంపై కూడా సిబ్బందికి పూర్తి అవగాహన కల్పిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాన్యుల వైద్యానికి అనుసంధానం చేస్తూ సాగుతున్న నవచేతన కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలోని చిన్నారుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. 11 to 18 సంవత్సరాలు ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి ఏంటి గుడ్ టచ్ గురించి కానీ, ఫ్యాట్ టచ్ గురించి కానీ, ఎర్లీ మ్యారేజెస్ అంటే ఏంటి, మనం చదువుకుంటే ఏ విధంగా ముందుకెళ్ళగలం అన్న దాని మీద పిల్లలకి చెప్పడం జరుగుతుంది. మాకు పిల్లలకు సమస్యలు ఏమైనా ఉంటే మాకు 109కి కాల్ చేస్తారు సార్. వాళ్ళు కాల్ చేసేటప్పుడు ఆ కాల్ని రిసీవ్ చేసుకొని అది ఏ డిపార్ట్మెంట్తో మాకు అంటే సమన్వయం చేసుకుంటాం. అంటే ఇప్పుడు చూడండి, ఒక రెవెన్యూ నుంచి ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, లేదంటే ఒక చైల్డ్ మ్యారేజ్ వచ్చింది, అప్పుడు సిఎంపిఓస్ అక్కడ లోపల ఉన్న సిఎంపిఓస్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఆ చైల్డ్ మ్యారేజ్ ఆపడానికి మేము ప్రయత్నిస్తామండి. సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాన్యుల వైద్యానికి అనుసంధానం చేస్తూ సాగుతున్న నవచేతన కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలోని చిన్నారుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది.